బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలోని రాయలసీమ స్టీరింగ్ కమిటీ కేఆర్ఎంబీ చైర్మన్ ను కలిసింది. ఈ మేరకు కేఆర్ఎంబీ కార్యాలయాన్ని విశాఖకు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ వినతి పత్రాన్ని అందజేశారు. ఆఫీసును కర్నూలులో ఏర్పాటు చేస్తే అందరికీ అందుబాటులో ఉంటుందని బైరెడ్డి అన్నారు. వైజాగ్ తరలిస్తే రాయలసీమకు తీవ్ర అన్యాయం చేసినట్లే అన్నారు. అలాగే సంగమేశ్వరం వద్ద బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ కట్టాలన్న ఆయన ఐకానిక్ బ్రిడ్జ్ వద్దని అన్నారు. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ చేసే వాళ్లకు బీఆర్ఎస్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయన్నారు బైరెడ్డి. గులాబీ పార్టీలో చేరకపోతే ఆస్తులను ఆక్రమిస్తామని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ఇక చలో సంగమేశ్వరం సిద్ధేశ్వరం ఈ నెల 28న చేపడతామని వెల్లడించారు. నాగార్జున సాగర్ లో నీళ్లు తెలంగాణకు ఆంధ్రాకు నీళ్లు కావాల్సినప్పుడు గేట్లు ఎత్తండి, తీసుకెళ్ళండి, బ్యారేజ్ కట్టండి. మీరు ఉత్తరోత్తర మాకు కూడా ఉపయోగం ఉంటుంది. అది కాకుండా ఇంకోటి ఏముందంటే శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజ్ పూల్స్ ఏర్పడినాయి, కింద సేఫ్టీ లేదు. ఈరోజు ఇక్కడ బ్యారేజీ కడితే సిల్ట్ పేరుకోకుండా ఫ్లడ్స్ వచ్చినప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు సేఫ్గా ఉంటుందని కూడా మేము తెలియజేశాం కేఆర్ఎంబీ చైర్మన్కు మెంబర్స్కు. ఇది చేయాలి కానీ అనవసరంగా ఏది కూడా మీనింగ్లెస్. అన్నీ కూడా ఈరోజు మీరు ఐకానిక్ బ్రిడ్జ్ 1200 కోట్లు అవుతుంది మీ ఎస్టిమేషన్. మీరు బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ 700 కోట్లలో ముగించవచ్చు. దాన్ని మీరు కట్టండి, 500 కోట్లు మిగులుతాయి. అందుకే కేంద్రానికి విజ్ఞప్తి చేశాం, ఇక్కడ కూడా రికమెండ్ చేసి పంపించమన్నాం. ఇంకా ఆఫీసు విషయంలో వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. అవును కరెక్టే, కర్నూలే అని. కర్నూలే బాగుంటుంది, అందరికీ అందుబాటులో ఉంటుందని చైర్మన్ గారు కూడా చెప్తున్నారు. మరి మొండిగా విశాఖపట్నం ఏవో దయ్యముగా అది అనిపిస్తుంటే ఏం చేస్తాం చెప్పు. అందుకే మేము ఈ 2 డిమాండ్స్తో ఈరోజు కేఆర్ఎంబీ చైర్మన్ గారిని మెంబర్స్ను కలిసాము. ఒకవేళ కట్టలేదనుకో బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ, సరే చూద్దాం దాని యొక్క పరిస్థితి కూడా. రేపు 28వ తారీఖున ఈ డిమాండ్తో నాగార్జున సాగర్లో నీళ్లు తెలంగాణకు ఆంధ్రాకు నీళ్లు కావాల్సిన